పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మేషరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే అత్యంత అనుకూలమైనటువంటి యోగదాయకమైనటువంటి గ్రహస్థితి ప్రస్తుతం జరుగుతున్నది. కారణం ఏమిటంటే మేషరాశికి జన్మంలో గురుడి యొక్క సంచారము, అలానే మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి దశమ స్థానంలో ఉచ్చస్థానంలో సంచరించడము, ఈ రెండు ప్రధానమైనటువంటి లాభాలని చెప్పాలి. దాంతోపాటు మీ రాశికి లాభస్థానంలో జరుగుతున్నటువంటి రవి బుధ శనిగ్రహాల యొక్క సంచారము, 7వ తేదీ నుంచి శుక్రుడు కూడా లాభస్థానంలోకి వస్తాడు. అంటే లాభస్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఆర్థికపరమైనటువంటి విషయాలు అత్యంత అనుకూలంగా లాభదాయకంగా ఉంటాయి. అంటే ప్రస్తుతం మేషరాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి శుభకాలం, శుభయోగాలను అందిస్తుంది. ముఖ్యమైనటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో వాటిలో శీఘ్రమైనటువంటి విజయం పొందేటటువంటి విధంగా అడుగులు పడుతూ ఉంటాయి. రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మేషరాశి వారికి సులభంగా అధికార యోగం అనేటటువంటిది సంప్రాప్తించే అవకాశం ఉంది. ఈ రాశి వారికి జన్మరాశిలో గురుడు, 11వ స్థానంలో లాభస్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక అనేటటువంటిది అనేక మార్గాలలో విజయం లభించేటటువంటి విధంగా లభిస్తుంది. దాంతోపాటు మేషరాశి వారికి ఎలా ఉందంటే సంకల్ప సిద్ధి జరిగేటటువంటి విధంగా ఉంది. మనస్సులో ఏదైతే సంకల్పం చేసుకుంటారో ఆ సంకల్పం నెరవేరేటటువంటి విధంగా అడుగులు పడుతూ ఉంటాయి. ముఖ్యంగా రవి బుధ గ్రహాల యొక్క కలయిక మీ రాశికి 11వ స్థానంలో జరుగుతున్నటువంటి కారణం చేత ఆ గోచార రీత్యా రవి బుధ గ్రహాలు కనుక జరిగినప్పుడు ఆలోచనలు చాలా షార్ప్గా ఉంటాయి. 7వ తేదీలోపు ఏదైనా సరే ముఖ్యమైనటువంటి విషయాలలో నిర్ణయాలు కనుక తీసుకుంటే అవి శీఘ్రమైనటువంటి విజయానికి దారితీస్తాయి. తద్వారా ఉజ్వలమైనటువంటి భవిష్యత్ అనేటటువంటిది వస్తుంది. ఇది మాత్రమే కాకుండా అపారమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా ఇక్కడ ఈ రాశి వారికి వస్తున్నాయి అని చెప్పవచ్చు. అలానే మేషరాశి వారికి ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి 10, 11 స్థానాలలో అంటే దశమ స్థానంలోను మరియు లాభస్థానంలోను సంచరిస్తున్నాడు. అంటే శుక్రుడు 10, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. గోచార రీత్యా కనుక పరిశీలిస్తే మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఎక్కడా కూడా ఎటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు లేవనే చెప్పాలి. తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ రాశికి 7వ తేదీ వరకు 11వ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత 7వ తేదీ వరకు సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అనేటటువంటివి మీరు పొందుతారు. 7వ తేదీ తర్వాత తృతీయ స్థానాధిపతి వ్యయంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొద్దిగా మిత్రభేదాలు కానీ సోదర విభేదాలు కానీ అయిన వాళ్ళతో సమస్యలు కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. కనుక ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా ఎవరైతే మేషరాశిలో ఉన్నటువంటి వారు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఆ ప్రయత్నాలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయని చెప్పవచ్చు. అలానే మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ 15 రోజుల కాలంలో అంటే మార్చి నెలలో ఎవరైతే విదేశీ ప్రయత్నం కోసం కృషి చేస్తున్నారో, విదేశాలకు వెళ్ళడం కోసం కానీ ఉన్నత విద్య కోసం కానీ ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి బ్రహ్మాండంగా ఉంది. దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందేటటువంటి విధంగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితి అనేది ఉంది అని చెప్పవచ్చు. మరి డే వైజ్గా కనుక పరిశీలించినట్లయితే అంటే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మేషరాశి వారికి అసలు ఎలా ఉండబోతుంది, ఏ రోజు ఏ విధంగా ఉంది, ఏ రోజు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ ఉదయం 8:18 వరకు కుటుంబపరమైనటువంటి విషయాలలో కానీ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో కానీ అత్యంత జాగ్రత్తలు పాటించాలి.
తీసుకునేటటువంటి నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి. ఎక్కడా కూడా ఎదుటివారిని నొప్పించేటటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక్కడ ఇది అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పాలి. ఎందుకంటే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ ఉదయం 8 గంటల 18 నిమిషాల వరకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, యోగాన్ని ఇస్తుంది. వ్యాపార వృద్ధి కనిపిస్తూ ఉంది. మానసిక ప్రశాంతత కనిపిస్తూ ఉంది. అలానే లవ్ మ్యారేజ్ చేసుకునేటటువంటి వారికి కానీ, లేదా అరేంజ్డ్ మ్యారేజ్ కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా అనుకూలంగా మారుతుంది. ఇక 2వ తేదీ ఉదయం 8 గంటల 18 నిమిషాల నుంచి 4వ తేదీ సాయంత్రం 4 గంటల 21 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో అన్నీ అనుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ ప్రతికూలతల యొక్క తీవ్రత పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు, ఆర్థిక నష్టాలు పెరిగే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు పెట్టేటటువంటి వారు ఈ 2వ తేదీ ఉదయం నుంచి 3, 4వ తేదీ సాయంత్రం వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారు కానీ, ఆర్థిక వ్యవహారాలలో ఆర్థికపరమైనటువంటి ట్రాన్సాక్షన్స్ చేసేటటువంటి వారు కానీ చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ప్రయాణ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ, ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ జాగ్రత్తలు పాటించాలి. ఇక 4వ తేదీ సాయంత్రం 4 గంటల 21 నిమిషాల నుంచి 6వ తేదీ రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో అపరిమితమైనటువంటి భాగ్యాన్ని పొందుతారు. గృహ మార్పులు సూచిస్తూ ఉన్నాయి. నూతన గృహ యోగానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. అలానే ప్రేమ వివాహాలకు సంబంధించినటువంటి విషయాలు అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి. దూరం అయిపోయినటువంటి వ్యక్తుల దగ్గర అవ్వటం కానీ, ఊహించినటువంటి విధంగా విలువైనటువంటి వస్తువులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కానీ చక్కగా ఫలిస్తాయని చెప్పవచ్చు. తర్వాత 6వ తేదీ రాత్రి 8 గంటల 30 నిమిషాల నుంచి ఇక 8వ తేదీ రాత్రి 9 గంటల 20 నిమిషాల వరకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆశించినటువంటి ప్రగతి పొందుతారు. లాభాల బాటలో సంచరిస్తూ ఉంటారు. ఇక్కడ శుభవార్తలు వినటానికి అవకాశం అనేటటువంటిది కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇక 8వ తేదీ రాత్రి 9 గంటల 20 నిమిషాల నుంచి 10వ తేదీ రాత్రి 8 గంటల 40 నిమిషాల వరకు ఉన్న సమయంలో వ్యాపార విజయం లభిస్తూ ఉంది. వ్యాపార లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆకస్మికమైనటువంటి లాభం కనిపిస్తూ ఉంది. చేసేటటువంటి పనులు సాఫీగా, సజావుగా ముందుకు సాగిపోతూ ఉంటాయి. 10వ తేదీ రాత్రి 8 గంటల 40 నిమిషాల నుంచి 12వ తేదీ రాత్రి 8:30 గంటల వరకు ఉన్న సమయం అంతా కూడా అత్యంత కఠినమైనటువంటి సమయం. చేసేటటువంటి పనులు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. కష్టం ఎక్కువ, సుఖం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఫలితం ఆలస్యంగా అందుతూ ఉంటుంది. చేసేటటువంటి పనులలో కొద్దిగా నిరుత్సాహం కలిగే అవకాశం ఉంటుంది. ఇక 12వ తేదీ రాత్రి 8:30 గంటల నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. మరి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు అందరికీ వర్తిస్తాయా అంటే 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. అంటే గోచార రీత్యా బ్రహ్మాండంగా ఉంది. అదే వ్యక్తిగత జాతకంలో కనుక కొద్దిగా దోషాలు ఉంటే ఇంత గొప్ప ఫలితాన్ని పొందలేకపోవచ్చు. అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతకం అనేది చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషాలు ఏమైనా ఉన్నాయో చూసుకొని దానికి సంబంధించిన పరిహారం కనుక చేసుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇవి మేషరాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.